శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే హరే. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పురకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను మరింత సమీపంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం జనవాణి కార్యక్రమంను 7 మండలాల్లో నిర్వహించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు వెంటనే స్పందించే విధంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రతి మండలంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా జనసేన పార్టీ నుంచి జనవాణిగా, అలాగే లోకేష్ గారు గ్రీవెన్స్, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమాలని నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ మంగళవారం నుంచి ప్రతి మండలానికి ఒకరోజు కేటాయించి ఆ మండల కేంద్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వారి అందరికీ కూడా ఇంటిమేషన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యపై పరిష్కరించే దిశగా జనవాణి కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ జనవాణి కార్యక్రమాల సమస్యని పరిష్కరించే దిశగా మేము అధికారులను కూడా ఆ రోజు అక్కడ జనవాణి కార్యక్రమంలో ఉంచి వారికి సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు కాన్స్టిట్యున్సీలో పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోగవరం సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఏపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సూర్యబాబు విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోనే మంచి మనసున్న వ్యక్తిగా ప్రజాసేవలో వెలుగొందారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నారని మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు కొనియాడారు. మరి డెప్యూటీసీ గారు నేర్చుకున్న కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చింతలపూడి ఎంపీపీ గారు, డెప్యూటీసీ గారు, రాజేష్ బాబు గారు, ఇనుగంటి రాజేశ్వర్ గారు. ఆయన నెల్లూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామారం గ్రామంలో వెంచేసి ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయానికి కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా పసుపు కుంకుమ కొబ్బరినీళ్లతో అభిషేకాలు చేయడం జరిగిందని, అలాగే అడవి వనం పువ్వులతో మంగమ్మ తల్లికి ఆలయ కమిటీ వారు అలంకరణ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజ్మెంట్ మన్యంపులి మంగబాబు, మధు వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో సౌదీ అరేబియాలో జరిగిన దుర్ఘటనలో ఉమ్రా యాత్రికులు మక్కా నుండి మదీనా వెళ్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై కామవరపుకోట కొత్తూరు జామియా మసీదులో శుక్రవారం నమాజ్ అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు. అలాగే వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఈ కష్టకాలంలో ధైర్యంగా నిలబడాలని, అల్లాహ్ తాలా వారి మీద కరుణకు చూపాలని అందరూ ప్రార్థించారు. 9వ తారీఖున ఉదయం 1:20 తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో సౌదీ అరేబియాలో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళి అక్కడ 52 మంది, అందులో 45 మంది ఉన్నటువంటి ఒక బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్ని ఢీకొనడం వల్ల స్పాట్లో అక్కడికక్కడ 45 మంది దుర్మరణం చెందడం జరిగింది.
వారి యొక్క ఆత్మకు శాంతి కలిగేలాగా ఆ అల్లాహ్ తాలా వారి యొక్క కుటుంబాన్ని త్వరగా మేలు కొలిపేలాగా మన జామియా మసీద్ తరఫు నుంచి దువా తలపెట్టాము. ఈ రోజున శుక్రవారం రోజు పురస్కరించుకుని ఆఫీసర్ జరుపుకోవాలి. بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم إني أعوذ بك اللهم إني أسألك الجنة وأعوذ بك من النار اللهم إني أسألك الجنة وأعوذ بك من النار اللهم اغفر لي وللمؤمنين والمؤمنات الله في أصحاب السعير اللهم اغفر لحينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وذكرنا وأنثانا اللهم من أحييته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان ए मौलाए करीम हमारे गुनाहों को बख्श दे ए अल्लाह सगीरा कबीरा 27 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని 1,57,00,000 వ్యయంతో 4 కిలోమీటర్ల మేర చింతలపూడి నుంచి రావింకంపాడు వయా టీ నర్సాపురం మండలం రోడ్డు వరకు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో చింతలపూడి సోషల్ వర్కర్ ఎస్టీ నసీర్ పాషా కొరివి శేషవరావు కొరివి నాగేశ్వరరావు పి మధు సిహెచ్ శ్రీనివాసులు కలిసి ఎంతో ప్రయాస కోర్చి పెన్సిల్ స్కెచ్ తో ఎమ్మెల్యే వారి ముఖ చిత్రం గీయించి ఆ ప్రతిమను అభినందన జ్ఞాపకంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి అందించడం జరిగిందని తెలియజేశారు. ముందుగా చింతపూడి శాసనసభ్యులు గౌరవనీయులు సొంగ రాష్ట్ర కుమార్ గారికి అలాగే నాయకులందరికీ ముందుగా నమస్కారాలు సార్. గత 27 సంవత్సరాలుగా చింతలపూడి టీ నర్సాపురం రోడ్డు అభివృద్ధి నోచుకోలేదు. ఫలితంగా ఆ రోడ్డు నరకప్రాయంగా మారిందని చెప్పి అభిప్రాయపడుతూ సార్ గెలిచిన తర్వాత పలు సందర్భాల్లో సార్కి రిక్వెస్ట్ చేశాం. సార్ స్పందించి రోషన్ కుమార్ గారు చింతలపూడి టీ నర్సాపురం రోడ్డు 2 కోట్ల రూపాయల పైచిలుకు రోడ్డు అమౌంట్ శాంక్షన్ చేయించి రోడ్డు పనులు స్టార్ట్ చేయించారు. ఈరోజు భూమి పూజ కూడా స్టార్ట్ చేశారు సార్ చేతుల మీద. ఈ సందర్భంగా టీ నర్సాపురం మండల ప్రజల తరఫున చంద్రపూడి శాసనసభ్యులు గౌరవనీయులు రోషన్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ కృషితో చంద్రపూడి నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా సార్కి ప్రత్యేక శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా కామవరపుకోట నేటి గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలని గ్రంథాలయంలో మహాకవి శ్రీ శ్రీ ఆత్రేయ ఆరుద్ర పులుపుల శివయ్య లాంటి అభ్యుదయ కవులు విప్లవ రచయితల కలం నుండి జాలువారని సాహిత్యాన్ని చదవటం కోసం మండలంలో గల పలువురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు ప్రతినిత్యం గ్రంథాలయానికి వచ్చి విలువైన సాహిత్యాన్ని చదివేవారని నేడు రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఏపీ ప్రజానాట్య మండలి నాయకులు జానపద కళాకారుడు టీవీఎస్ రాజు తెలిపారు. కామవరపుకోటలో 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సభలో ప్రజా వైద్యశాల డాక్టర్ కె రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో గల విలువైన సాహిత్యాన్ని చదవడం ద్వారా చైతన్యవంతులు కావాలని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఎంపీపీ స్కూల్ నుంచి చేసినటువంటి విద్యార్థులకు అలాగే ఇప్పటివరకు కూడా మా ప్రతి కార్యక్రమానికి కూడా చక్కటి సహకారం అందించినటువంటి టీచర్ సుకన్య గారికి అలాగే ఆదిత్య స్కూల్ విద్యార్థులకు అలాగే కరెస్పాండెంట్ ప్రభాకర్ గారికి అలాగే కొత్తగా వచ్చినటువంటి తపస్య స్కూల్ యాజమాన్యం వారికి అలాగే పిల్లలకి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఒక అరగంటలో అవజేద్దాము. వివిధ భాగాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంగా ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది.
ముందుగా గ్రంథాలయ వారసులనే కాకుండా ఈ గ్రంథాలయానికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా చదువుకుపోయినప్పటికీ కూడా ఈ పుస్తకాల మీద యొక్క శ్రద్ధతోటి ఈ విజ్ఞానాన్ని సంపాదించాలి, వివేకవంతంగా ఉండాలి, చాలా మందిని తనకి తోచిన విధానంగా ప్రోత్సహించాలి. తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాన్ని కాకుండా మేము పిలిచినటువంటి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు చేదోడు వాదులుగా ఉంటారు. ప్రముఖ కళాకారులు వీరమల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. తో పాటుగా సంగీతం కూడా ఉండాలండి, డ్యాన్సులు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. దాని చేత ఇవి ఉంటేనే మనం ఆ విద్య కూడా తొందరగా అవకాశం ఉంది. జై 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 భారత మాత, జయ 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 భారత మాత, జై 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 జయ భారత మాత. ఆది కప్పుట ఆది కప్పుట తెలియదు, అడిగిన ప్రాణము ఇచ్చేవరకు అహింస మార్గం నడిపేవారిని ఎంచికనిన మన దేశానికి, భారతదేశానికి. జై 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 భారత మాత, శాంతిని. ఏలూరు జిల్లా జినగవెల్లి మండలం గ్రీవెన్స్ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రైకా చైర్మన్ బోరగం శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వివరించడం జరిగిందని, వారి సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించడం కూడా జరిగిందని, అదే కాకుండా చెరువుపై పనులు మరమ్మతులు చేపట్టారని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్, పెన్షన్ సమస్యల గురించి తెలుసుకున్నామని తెలియజేశారు. పడట్లేదు అన్నదాత సుజీవా నాకు ఊరు మార్చి కుల్వరికి చూస్తున్నారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక పిల్లల మళ్ళీ కలుద్దాం. నమస్కారం.